యువకులకు 70,000 ఉద్యోగాలు ఈనాడు మేము లెక్క కట్టి ఇచ్చినాం. రేవంత్ రెడ్డి గారు 70,000 జాబ్స్ ఇచ్చారని చెప్తున్నారు. సరే, సీఎం రేవంత్ రెడ్డి గారు అన్నట్టుగానే 70,000 జాబ్స్ ఇచ్చారనుకుందాం. అయితే అశోక్ నగర్ లో ఎంతో మంది నిరుద్యోగులు నిరసన తెలియజేశారు. దేనికోసం అంటే గవర్నమెంట్ జాబ్స్ ఇవ్వట్లేదని చెప్పేసి, అలాంటి జాబ్ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పేసి. ఎప్పుడైతే నిరుద్యోగులు అశోక్ నగర్ లో నిరసన తెలియజేస్తున్నారో రేవంత్ రెడ్డి గారు ఆ టైంలో అశోక్ నగర్ లో ఉన్నారు. ఒక మాల్ ఓపెనింగ్ వెళ్ళారు. స్ట్రైక్ చేస్తున్న నిరుద్యోగుల దగ్గరికి వెళ్ళి ఇదే మాట ఎందుకు చెప్పలేదు? అక్కడికి వెళ్తే నిరుద్యోగులు రేవంత్ రెడ్డి గారిని ఎక్కడ క్వశ్చన్ చేశారో అని చెప్పేసి అక్కడికి వెళ్ళలేదు. ఇప్పుడు ఏమో ఇలా పబ్లిక్ మీటింగ్ లో ఏదో మున్సిపాలిటీ ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి ఓట్ల కోసం ఇప్పుడు ఏమో 70,000 జాబ్స్ ఇచ్చా అని చెప్పడం ఎంతవరకు కరెక్ట్? ఆ మాట ఏదో అప్పుడు అశోక్ నగర్ లో చెప్పి ఉంటే నిరుద్యోగులు నిరసన తెలియజేసేవారు, స్ట్రైక్ చేసేవారు కాదు. తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పైన ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఉంది. దేనికోసం అంటే కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఈ 6 గ్యారెంటీలు అమలు చేస్తామని చెప్పారు. కానీ వాళ్ళు అమలు చేసింది లేదు, ఏం లేదు. ఏమో ఇలా ఉద్యోగాలు ఇవ్వకముందుకే ఇచ్చామని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పటికే ఎంతో మంది నిరుద్యోగులు కాంగ్రెస్ కి ఓటు వేయదని చెప్పేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికైనా మీరు ప్రజలకు ఏం చేస్తారో అది మాత్రమే చెప్పి ఓటు అడగండి.